up guys, welcome back to the channel again. Hope everyone are doing great. Welcome back to another vlog and good morning from Malshesh Ghat, and this is the day 2 of our ride and present time వచ్చేసి 6:30 అవుతుంది. శివన్న ఆల్రెడీ లేసి జంప్ జలాని నాకు వాట్సాప్ లో మెసేజ్ చేస్తున్నాడు అనమాట. ఎందుకు భయ్యా ఇంత దూరం వచ్చి పడుకోవడానికి అంట. ఇంకా ఈ డేని ఫ్రెష్ గా స్టార్ట్ చేసేద్దాం. అండ్ లెట్ మీ షో యూ, నిన్న వీడియోలో పెట్టి చెప్పాను కదా ఈ ప్లేస్ ఎలా ఉందో చూపిస్తుంది. నైట్ అయితే అంత నీట్గా కనపడదని నేను చూపించలేదు మీకు. అండ్ దిస్ ఈస్ హౌ ద టెంట్ లుక్స్. ఇద్దరు పర్సన్కి పడుకోవడానికి అయితే ఉంటుంది. అండ్ ద బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ లెట్ మీ షో ఇన్ 1 2 3. Mornings broke through a curtain of mist. Sunlight kissed cliffs I never knew exist. A rider alone with the world so wide. Just a throttle and heart and time to glide. Forgotten ruins and green embrace. Old walls standing with fearless grace. Their silence louder than any sound. Their mossy roof, my holy ground. చెప్పకుండా పోయినాడంటే లేపాలి, అట్లీస్ట్ లేపకుండా నేను నొసుకుతున్నా గిసుకుతున్నా అంటే ఎట్లానా. బయటికి పోయొచ్చినాడు, కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొచ్చి 3 ఫోటోలు చూపించినాడు. అది కూడా చాయ్ ఇట్లా పట్టుకొని. ఒకటి ఏందన్నా చాయ్ విత్ వ్యూ విత్ చాయ్, ఇంకోటి సేమ్ 3 ఫోటోలు ఒకటే. 3 ఫోటోలకు 3 క్యాప్షన్లు చెప్తున్నాడు అండి. అయితే వస్తాను స్టాండ్ వేస్తే బండి స్టార్ట్ కాదు కదా. పని చేస్తా 6 నుంచి బండి వేసుకొని వీలు చేస్తా అందుకు వచ్చి చేస్తాను. వెయిట్ ఎక్కువ అందుకు లేదన్నా. వెయిట్ ఎక్కువ ఎందుకు ఫ్రెండ్ ప్రెస్ చేసుకోవాలి. ఓ పని చేద్దామా, జస్ట్ పట్టుకుంటావా? కానీ పట్టుకుంటాను. చూడండి గాయ్స్, శివన్న గారు మనని ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. పరుగులే ఇక్కడ నుంచి. కానీ మంచి లొకేషన్ చూడండి. ఇవన్నీ ఫీల్డ్స్. అండ్ దిస్ ఈస్ ద ఫార్మర్ గాయ్ గెట్టింగ్ హిస్ గోట్ రొనాల్డో. అండ్ ఇలా నడుస్తూ విత్ దిస్ బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్. ఈయన ఏదో చేస్తున్నాడు, అడిగిపోయి సీనరీ చూపించక. అది చూడండి, కింద వాటర్ అంతా తడిపేసింది నన్ను. కోల్డ్ రాకుండా ఉంటే చాలు. ఇలాంటి పెద్దలకిస్తే ఫాస్ట్గా వచ్చేస్తుంది నాకు కోల్డ్. రాకుండా ఉంటే చాలు. కానీ ఈయన చూడు, గోదావరి గట్టుంది అనుకుంటా వెళ్ళిపోతున్నాడు గట్టు ఎక్కేసి. హాయ్ ఫ్రెండ్స్, అలా పెట్టకుండా వస్తే ఎలా ఫ్రెండ్స్? ఎంత బాగుంది చూడండి హోటల్, నైస్. యా ఎట్లుంది? ఇటు సైడ్ వస్తున్నా. ఎలాగైనా వెళ్ళిపోవాలి రాయి. ఓ జారుతుంది. ఓ మై గాడ్. చిక్కిలు ఏడిపోతున్నావు? ప్రశాంత మొహం కడుకొని ఏమైనా వెళ్ళి తిందామంటే. A few minutes later. All right guys, we are all packed to go. And bikes అయితే అక్కడ లోడ్ చేసి అయితే పెట్టేశాము. శివన్ అయితే నాకు తెలియకుండా నేను ప్యాక్ చేసుకున్నప్పుడే మొత్తం బ్రేక్ఫాస్ట్ అయితే తినేసేసాడు. బ్రేక్ఫాస్ట్ తినేసి ఇప్పుడు కాఫీ తాగుతున్నాడు, సెకండ్ కాఫీ దట్టు. అండ్ నేనైతే ఇంకా తినలేదు, ఆల్ ప్యాక్డ్ అనమాట. జస్ట్ తినేసి వెళ్ళిపోవడం. మళ్ళీ చేస్తున్నాడు అనమాట పోహా, ది మహారాష్ట్రియన్. మనకి ఇక్కడ ఉగ్గాని ఎలానో ఇక్కడ పోహాలు అనమాట. పోహా మీద లైక్ పీనట్స్ కానీ లైక్ భుజియా కానీ చేసుకొని తింటారు. అండ్ క్రేజీ ఉంది లొకేషన్. ఇప్పుడు ఇంకో మంచి క్రేజీ లొకేషన్స్కి అయితే వెళ్తాం అనమాట. అండ్ లుక్ ఎట్ దిస్ బ్రో, క్రేజీ ఉంది కదా. నా బ్యాక్ సైడ్ అయితే పిల్లలు కూడా వర్క్ చేస్తున్నారు అనమాట ఫామ్లో. చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది అనమాట.
స్పెక్స్ పెట్టుకుంటే లైక్ కెమెరాతో కెమెరా చూడలేకున్నాం కాబట్టి కాన్ఫిడెన్స్ వస్తుంది మీలాగా. ఇప్పుడు అర్థమైంది. కాపీ క్యాట్స్. Alright guys, we are leaving from this day, the Malshesh Ghats camping spot. అండ్ ముందర వెళ్తే ఒక మంచి లేక్ ఉంది. లెట్ మీ షో యూ. శివన్న ఆల్రెడీ వెళ్ళిపోయాడు అనమాట. ఇప్పుడు కొంచెం బాగుంది. నా హ్యాండిల్ కొంచెం ఇలా పైకి ఉండే కదా, మార్నింగ్ నేను శివన్న కూర్చొని సెట్ చేసేసాం అనమాట, లూజ్ చేసి. నిన్న ఈవినింగ్ వచ్చేటప్పుడు అయితే భయం వేసింది. వెళ్ళేటప్పుడు చూపిస్తాను ఎలా ఉందో రోడ్డు. అబ్బో అలా కాదులే, అట్లాంటి రోడ్స్లో స్టార్టింగ్ కొత్తగా ఫస్ట్ రైడు అలాంటి వాడిని తొలకొచ్చినాం అనుకో, సత్సారి అడిగితే. ఇక్కడ చూడండి ఎంత బాగుంది చూడండి. జస్ట్ లుక్ ఎట్ దిస్ వ్యూ బ్రో, లుక్ ఎట్ దిస్ వ్యూ. నాకైతే శివన్న అక్కడ చెప్పాడు, ఫస్ట్ టైం ఇదంతా ఫుల్ ఫాగి ఉందంట. ఆ టైంలో వాళ్ళు వింటర్ సీజన్లో వచ్చారంట, మొత్తం ఫుల్ ఫాగి ఉంది. డైరెక్ట్ వాళ్ళు ఏమనుకున్నారు, రోడ్డు ఉందేమో అనుకొని ఆల్మోస్ట్ వాటర్ లేక్ కొట్టేసేసారంట. అసలు ఎంత బాగుంది చూడండి. ఇలాంటి వ్యూస్ కోసమన్నా బైక్ మీద రావాలబ్బా. కార్లు వచ్చారనుకో దిగుతారు, చూస్తారు. బట్ దిస్ ఈస్ హౌ వీ ఎంజాయ్. ఇలా పెట్టేసి కొద్దిగా ఫోటోషూట్ చేద్దాం. ఓకే, అసలు బైక్ ఇక్కడ పార్క్ చేసేసాము, ఫొటోస్ దిగుతానే ఉన్నాం. ఇప్పుడు శివగారు దీన్ని ఎలా తీస్తారో చూద్దాము. అండ్ దిస్ ఈస్ ద వ్యూ ఫ్రమ్ ది హియర్. ఎంత బాగుంది చూడండి అసలు. శివగారు ఇట్లనే స్ట్రైట్గా వెళ్ళిపోయాదంట లాస్ట్ టైం వచ్చినప్పుడు. శివారు వావ్ వావ్ యా బడే. ఇప్పుడు బండి ఇలా తిప్పి తిప్పేస్తే ఆల్ సెట్ గో. మంచి వ్యూ ఉంది, ఇంతకంటే మంచి వ్యూస్ ఇప్పుడు చూపిస్తాను మీకు. మేము ఎలా లోపలికి వచ్చామనేది అయితే ఇప్పుడు తెలుస్తుంది. ఓ మై గాడ్, ఈ నుంచి స్టార్ట్ చూడండి, అదే బొక్కలు. నిన్నైతే మేము వచ్చే టైంలో అయితే ఇంకా వర్షం పడుతుంది చినుకు. నేను అది అందుకే తీసేసాను అనమాట గోప్రోని, వర్షం పడుతుంది కదా అని. కరెక్ట్ దగ్గరికి వచ్చే లోపల గట్టిగా స్టార్ట్ అయింది. ఆ వర్షంలో ఈ రూట్స్ నడుపుకుంటూ ఏడు బాయ్ చెప్తున్నాడు, బాయ్. అదిగో ఇక్కడ కింద ఎలా ఉంటుందో అసలు అర్థమే కాదు కిందకి. ఓ వెరీ గుడ్. ఇప్పుడు ఈడు శివన్న అక్కడికి పోయి ఫోటోలు దిగుకుంటూ ఉంటాడు నాకంటే ఫస్ట్ పోయి. ఆయనకు తెలిసింది అదొక్కటే, వచ్చిన వాడిని పక్కన విడిచిపెట్టి సైలెంట్గా పోయి ఫోటోలు దిగుతాడే. ఇలాంటి ప్రమాదకరమైన రోడ్లో పిల్లోడు ఎలా వస్తాడని ధ్యాసే లేదు పెద్ద మనిషికి. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అదే ఇక్కడే నాకు ఫుల్ భయం వేసింది. స్టాప్ చేస్తూ చిన్నగా వచ్చేసాను అనమాట. అదో వాటర్ ఏదో ముందర చూడు ఎంత స్టాక్ అయింది. అసలు ఏడ రోడ్డు ఉందో ఏడ లేదో భయమదు. ఓ ఓ ఓ ఓ ఓ చూస్తూ వెళ్ళాలంతే. ఓ వావ్ వావ్. ఓకే, ఐ కెన్ సీ సమ్ రోడ్ హియర్. యా ఇక్కడ బాగుంది కొంచెం. అదో అక్కడ చూడు, ఆయన చూడు సైలెంట్గా పోయి. అమ్మో ఈడ ఇంకోటి. రెడీ సైలెంట్గా పోయి ఫోటోలు దిగుతూ ఉంటారు. లెట్స్ గో. లుక్ ఎట్ దిస్ వ్యూస్ బ్రో, ఎంత బాగుంది చూడండి. వావ్ వెరీ గుడ్. అండ్ ఇప్పుడు నా హ్యాండిల్ కూడా బాగుంది కాబట్టి ప్రశాంతంగా సాడిల్ చేస్తూ పోవచ్చు. ఈయన చూడండి సాహసాలు చేయడంలో తీట ఈయననే. వాటర్ ఫాల్స్. ఇక్కడ చిన్న వాటర్ ఫాల్స్ ఉంది అక్కడ. బాగుంది, ఒక నిమిషం లెట్ మీ క్యాప్చర్ ఇట్ ఇన్ మై ఫోన్. ఎంత బాగుంది చిన్న వాటర్ ఫాల్స్, పోవడానికి అయితే బాగుండు. ఈ వ్లాగ్స్ని అయితే నేను మొత్తం రా అండ్ రస్టిక్గా పెట్టాలని చూస్తున్నా. అవి వ్యూస్ వస్తాయో వ్యూస్ రావో, మీరు చూస్తారో చూడరో అన్నట్టు కాకుండా మొత్తం నేను మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నా. చాలా మంది ఎందుకంటే జస్ట్ బైక్ మీద వెళ్తున్నావు, లేదంటే ఓన్లీ కొన్ని పార్ట్స్ వరకే పెడుతున్నావు అన్నట్టు అంటున్నారు అనమాట నాకు. సో మొత్తం రికార్డ్ చేస్తా ఎంతైనా కానీ. అది కూడా 4K. ఇప్పుడు ఇది GoPro 11 అనమాట. 4K హైపర్ వ్యూలో రికార్డ్ అవుతుంది మనకైతే. సో
ఎంత వీలైతే అంత రికార్డ్ చేస్తాను. అండ్ ఇటు సైడ్ వెళ్తుంటే నాకు మున్నార్ గుర్తుకొస్తుంది. సేమ్ ఇట్లా ఫాగీ సైడ్స్, మధ్యలో రోడ్డు, ఇలాంటి చిమ్టూస్. కానీ నాకు శాడిల్ చేస్తూ పోవాలని ఉంది. ఎంత బాగుంది తెలుసు, శాడిల్ చేస్తూ ఇలా చూసుకుంటూ పోతే బాబా వాట్ అ గ్రీన్. అది హైడి చిరు చిరు నువ్వుల గుమ్మ. సో కొంచెం పేస్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్దాం ఫాస్ట్గా. Saw her on the bench, ice cream in hand. Eyes like danger, didn't need a plan. Heels hit hard, wind in her hair. One look in her eyes, no man could bear. Tried to speak, she looked away, but fake out moves that make you stay. Every wall we climbed in style. Hands side spoke when silence smiled. They drew love. అసలు ఇలాంటి కెమెరాస్ కానీ ఎంత హెచ్డి, ఎన్ని డిఎస్ఎల్ఆర్లు తెచ్చితే నేకడైతే చూసేది మాత్రం అన్బీటబుల్ అనమాట. ఇంకా పోయే కొద్దీ చాలా ఉన్నట్టున్నాయి. ఒక వాటర్ ఫాల్ కింద నుంచి పోవాలా, చల్ల స్నానం చేసుకోవచ్చు. ఇదిగోండి ఆ పైన నుంచి పడిన వాటర్ ఫాల్స్ మొత్తం ఈడ కాడుతున్నాయి ఈ వాటర్. వావ్, అసలు ఆ క్లౌడ్స్ అట్లా మూవ్ అవుతుంటే బాబా ఎంత బాగుంది చూడండి. అసలు ఇక్కడ చూడండి వాటర్ ఫాల్స్, స్నానం చేస్తున్నారు ఇక్కడైతే మన వాళ్ళు. మంచి సీనిక్ వ్యూస్ మొత్తం పోగొట్టినా చూడండి వాళ్ళు స్నానం చేసుకుంటా. అండ్ ఎంత బాగుంది చూడండి అసలు. బాబా క్రేజ్ అండి. పైన నెట్ వేసారు అంటే రాళ్ళు రప్పలు పడకుండా. బ్యూటిఫుల్ ఉంది కదా, బ్యూటిఫుల్ వ్యూ, క్రేజీ. దీనికి పైకి పోవడానికి కూడా స్టేర్స్ పెట్టారనమాట. బట్ కింద నుంచి పోవాలా, వద్దులే. వీళ్ళు వెళ్తున్నారు పైకితే, కానీ చాలా బాగుంది. వెళ్దాం, లెట్స్. వావ్, టన్నల్ వద్ద హెక్ బ్రో. చినుకులు పడుతున్నాయి పైనుంచి. వేరే వాట్ వ్యూ బ్రో, ఎన్ని వాట. శివగారు, నా హెల్మెట్ ఫాగ్ పట్టేసుకుంటుంది శివగారు. అది గైస్, యూ కాంట్ బిలీవ్ ఇట్ గైస్. అసలు ఒక వ్యూ వచ్చింది చూడు టన్నల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు. బాబా క్రేజీ వ్యూ అది ఇచ్చేదో, ఎంత బాగుంది చూడు. మై గాడ్ బ్రో. ఓకే, అసలు లిటరలీ నేను ముందరికి వెళ్ళి వస్తా, ఆడదాకా వెళ్తా నేను. నువ్వు రాలే. అసలు చూడండి లిటరలీ, మై గాడ్ బ్రో, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఇది వీడియోస్ తీయాల, ఎంత బాగుందంటే. వాట్ అ బ్యూటిఫుల్ ప్లేస్ మా. లెట్స్ గో మా. ఇది ఎందుకు ఇట్లా జారుతుంది. ఇప్పుడు ఆ వాటర్ ఫాల్స్ పక్కన నుంచి వెళ్తాము. కొన్ని వాటర్ ఫాల్స్ మన మీద నుంచి వెళ్తాయి. లుక్ ఎట్ దిస్ బ్యూటీ. ఓ బ్యూటీ. బాబా వీళ్ళు చూడండి, వాటర్ కిందనే పెట్టేసి, వాటర్ ఫాల్ కింద పెట్టేసి ప్రశాంతంగా వాటర్ వాష్ చేస్తున్నారు. శివగారు, నీళ్ళు పడినాయి. ఇంకా వెళ్ళే కొద్దీ ఎన్ని వస్తాయో కానీ. అటు చూడండి మొత్తము లైక్ ఏమైనా రాక్స్ అవి పడతాయేమో అన్నట్టు నెట్స్ వేసి పెట్టాలన్నమాట. అది కూడా ఏది ఐరన్ నెట్స్. బాబా
వాట్ అ బ్యూటీ బ్రో. ఇప్పుడు మేము బైక్ మీద ఉన్నాం కాబట్టి బైక్స్లో వస్తే తక్కువ మెంబర్స్ ఉంటే బెటర్, ఎందుకంటే అందరినీ చూసుకోలేము కదా మనం ఒకటేసారి. ఇట్లా కార్లో కానీ వ్యాన్లో కానీ అట్లా ట్రిప్ లాగా వస్తే మాత్రం ఫ్రెండ్స్తో రండి. బైక్ మీద వస్తే ఒక 2 members or 3 members మేక్స్ ద బెస్ట్ రైడ్. నేను గోవా పోయినప్పుడు అదే చెప్పాను కదా, నేను అభి శివన్న ముగ్గురం కలిసి ర్యాంప్ ఆడిచ్చినాం రైడ్ని. ఈయన ఇక్కడ ఆపేశాడు, ఎందుకు అర్థం కావట్లేదు. ఆల్రైట్ గైస్, వి జస్ట్ స్టాప్డ్ ఎట్ దిస్ లొకేషన్. బ్యూటిఫుల్ లొకేషన్ ఉందన్నమాట ఇటు సైడ్. అండ్ శివన్న టీ తాగుతున్నాడు. మంచి నా హెల్మెట్ అక్కడ పెట్టేశాను. అండ్ లెట్ మీ షో యూ హౌ ద లొకేషన్ ఈస్. ఎంటీ ఉంది ఇప్పుడైతే, ఇంతసేపు ఫొటోస్ దిగుతూనే ఉన్నది ఇక్కడ. అండ్ క్రేజీ అంటే క్రేజీ ఉంది. అండ్ ఒక్కసారి బ్యాక్ సైడ్ తిప్పి చూసాను అనుకో, క్రేజీ ఉంది లొకేషన్. అండ్ దిస్ ఈస్ ద రూట్ వీ గోనా గో. అండ్ ఇక్కడ రోడ్ కనపడుతుంది కదా, ఒక సైడ్ నుంచి కిందికి వెళ్ళి, అండ్ ఇక్కడ మంచి రివర్ ఉంది. అండ్ ఇటు సైడ్ ఐ థింక్ సో పోయేది మేము. అక్కడ మన నెక్స్ట్ స్టే ఉంటుంది. ఒక చాయ్ బ్రేక్ అన్న అయిపోగొట్టేస్తే ఈ నుంచి స్టార్ట్ అయిపోతాం అనమాట. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక 12 to 10 kilometers, 10 to 12 kilometers అట్లా ఉండొచ్చు. సో లెట్స్ సీ ఎలా వస్తుందో, ఈ నెక్స్ట్ కంటెంట్ ఎలా వస్తుందో. మీకు ఇప్పుడే జోష్ వస్తుంది అనుకుంటున్నా, ఎందుకంటే నేచర్ లవ్వాలన్న తోలితే క్రేజీ ఎంజాయ్ చేయొచ్చు. ఇటు సైడ్ వస్తే మంచి వాటర్ ఫాల్స్, అసలు ఒకటి వస్తుంది అనమాట. ప్రజెంట్ వెళ్ళే లొకేషన్ వచ్చేసి మనము కలు వాటర్ ఫాల్స్ అని ఉందన్నమాట. అక్కడ శివన్న వాళ్ళ ఫ్రెండ్ సజెస్ట్ చేసినది ఎలా ఉందంటే, ఒక రిసార్ట్ చెప్పాడనమాట, గవర్నమెంట్ రిసార్ట్ అదేదో ఉంది. జస్ట్ ఇట్లా ఓపెన్ చేస్తే బయట నుంచి మనకు మంచి వ్యూ ఉంటుంది అన్నాడు. సో లెట్స్ సీ. ఇంకా ఇందాకైతే 10 kilometers ఉంటుంది అన్నాను కదా కలు వాటర్ ఫాల్స్ది లొకేషన్, బట్ 5 kilometers అంట. ఈ ఘాట్ సెక్షన్ లాగా ఉంటుంది కాబట్టి మనకి కొంచెం చూసుకొని పోవాలి. Alright.